హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో దానితో పాటుగా రిలేటెడ్ స్టాటిక్ జీకే ఏదైనా ఉంటే అది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒక కంటిన్యూషన్కి సంబంధించింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కొన్ని కరెంట్ అఫైర్స్ని మీరు ఎవ్రీ మంత్ ఫస్ట్ డేన చదువుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ 15 days వరకు కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ కంటిన్యూషన్ ఉంటాయి. సో దానివల్ల మీకు సగం టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట. COP28 సమిట్ ఎక్కడ జరుగుతుందని మనం దాన్ని డిస్కస్ చేసుకున్నాం. దుబాయ్లో జరుగుతుంది అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. November 30th నుంచి December 12th మధ్యలో దుబాయ్లో ఈ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సమావేశాలకి 2 days పాటు హాజరు కానున్నారని కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఫస్ట్ డే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక కన్క్లూజన్, ఒక బ్రేక్ త్రూగా కూడా చెప్తున్నారు. సో అదే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, దాన్ని పరిహార నిధి అని కూడా పిలవచ్చు. ఇది కొత్తదేం కాదండి, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి మనకి ఏమంటారు ప్రపోజల్లో ఉన్న ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్గా చెప్తాం. ఏది నష్టపరిహార నిధి అని చెప్పేసి అనొచ్చు, లేదా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాప్ సమిట్లు ప్రతి సంవత్సరం మనకి మీటింగ్ పెట్టుకోవడం, మీరు ఇలా చేయొద్దు రిస్ట్రిక్టెడ్గా ఉండండి అని చెప్పడం. సో దానివల్ల కొన్ని కంట్రీస్ ఉంటున్నాయి, కొన్ని కంట్రీస్ ఉండట్లేదు. ఎఫెక్ట్ అంతా మిగతా కంట్రీస్ మీద పడుతుంది. ఇలా భూటాన్ కింగ్ ఒకసారి ఇండియాకి టిబెట్కి సంబంధించి కూడా కమిట్మెంట్, అంటే ఒక క్రిటిసిజం అనొచ్చు, ఒక కమెంట్ లాంటి దాన్ని ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా మీరు చూసుకున్నట్టయితే ఇటువైపు మనకి భూటాన్ ప్రాంతం అనేది ఉంది కదా, దిస్ ఈజ్ అ భూటాన్ ఏరియా. ఇటు సిక్కిం ఇండియా, ఇటు టిబెట్ అనమాట. ఇది భూటాన్, టిబెట్, ఇండియా. సో మనకి ప్రపంచంలో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఇచ్చింది భూటాన్ కంట్రీ అనమాట. భూటాన్ కంట్రీలో ఆల్మోస్ట్ కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువ అండ్ నియర్ బై ఈక్వల్ టు జీరోగా కూడా చెప్పొచ్చు అనమాట కొన్నిసార్లు. అలాంటి భూటాన్లో ఫ్రీక్వెంట్గా వరదలు వస్తాయి, ఉష్ణతాపాలు వస్తాయి, ఫ్లడ్స్ ఆర్ దేర్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువ ఉంటాయి. అదేంటి గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేసిన, కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేసిన భూటాన్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే, సో భూటాన్ కింగ్ ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ ఒక కమెంట్ చేశారు, మేము అటు టిబెట్కి ఇటు ఇండియాకి మధ్యలో సప్రెస్ అయిపోతున్నాము, ఆ 2 కంట్రీస్ నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాల వల్ల మా కంట్రీ ఎఫెక్ట్ అవుతుంది అని. ఇలాంటివి చాలా కంట్రీలు ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. సో USA, చైనా ఇలాంటివి ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తాయి. కానీ వాటి వల్ల ఆఫ్రికన్, ఏషియన్ లాంటి మిగతా కంట్రీస్లో మిగతా కాంటినెంట్స్లో చిన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి వీటన్నిటికీ కూడా లాస్ అండ్ డ్యామేజ్ పేని ఎవరు చేస్తారు? అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక ప్రపోజల్ని పెట్టారు. COP27 సమిట్లో కూడా దీన్ని డిస్కస్ చేశారు. సో ఫైనల్గా COP28 సమిట్లో ఈ ఫండ్ అనేది మనకి అమల్లోకి రానుంది. ఏంటి అనేది చూద్దాం. ద ఫండ్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ అండ్ స్టార్టెడ్ బై దట్ వరల్డ్ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ దీనిని మనకి అడ్మినిస్ట్రేట్ చేస్తుంది, మానిటర్ చేసుకుంటుంది అనమాట ఈ ఫండ్ని. కంపన్సేటెడ్ టు దట్ పూర్ స్టేట్స్ ఫర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ USA కానీ, జర్మనీ కానీ, UK కానీ ఇలాంటి కంట్రీస్ ఉంటాయి కదా, ఇవి ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఇప్పుడు ఇవేమవుతాయంటే భూటాన్ లాంటి కంట్రీస్, కాంబోడియా లాంటి కంట్రీస్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏవైతే మనకి చాలా తక్కువ కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తూ స్టిల్ క్లైమేట్ చేంజ్కి గురి అవుతాయో అలాంటి కంట్రీస్కి ఇవి కంపన్సేట్గా ఆ ఫండ్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అదే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్గా అంటాం. సో దీన్ని 1991 నుంచి ఎప్పటి నుంచో కూడా మనకి ఈ ప్రపంచంలో ఈ టాపిక్ అనేది ఉందంట, కానీ దాన్ని కంప్లీట్గా బయటకు తీసుకురాలేకపోయారు. కాప్ సమిట్స్లో అయితే COP27లో దీన్ని ఒకసారి డిస్కస్ చేశారు, బట్ ఇప్పుడు ఫైనల్గా COP28లో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DCలో ఉంది. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం. IMFని, వరల్డ్ బ్యాంక్ని, ఈ రెండింటినీ కూడా బ్రిటన్ వుడ్ ట్విన్స్గా చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అండ్ ప్రపంచంలో ఏర్పడిన ద బిగ్గెస్ట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా వరల్డ్ బ్యాంక్ని, IMFని చెప్తాం. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా ప్రజెంట్ మనకి అజయ్ బాంగన్ అనే పర్సన్ ఉన్నారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వరల్డ్ బ్యాంక్కి, IMFకి ప్రెసెంట్ మనకి 189 మెంబర్స్ ఉన్నారు. ఇది మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, సేమ్ ఉన్నారు. వరల్డ్ బ్యాంక్లో 189 మెంబర్సే ఉన్నారు అండ్ IMFలో కూడా మనకి 189 మెంబర్సే ఉండడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. COP28 సమిట్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో నిన్న, దానికి సంబంధించి ఆ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్లో వచ్చిన ఒక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఏది అంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్గా చెప్పడం జరుగుతుంది అనమాట.
సో ఇవి వన్ లైనర్ కరెంట్ అఫైర్లో సహజంగా అడగరు. మీకు ఏది స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ ర్యాంక్, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సరే, దీని నుంచి ఎలాంటి క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి ఇక్కడ పాసిబిలిటీ చూసుకుందాం. రీసెంట్గా COP28కి సంబంధించి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది న్యూస్లో ఉంది. ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అడుగుతారు. సో అందులో ఫస్ట్ ఏమని ఇస్తారంటే ద ఫండ్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ బై IMF అని ఇవ్వచ్చు. ద ఫండ్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ బై అండ్ నెక్స్ట్ ఏమంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఇవ్వచ్చు, లేకపోతే USA అని ఇవ్వచ్చు. సో అలా రాంగ్ ఇచ్చి ఏది రాంగ్ అని అడుగుతారు. ఫండ్ అనేది ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, వరల్డ్ బ్యాంక్. అక్కడి నుంచి ఒక క్వశ్చన్ పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇలాగా COP28 సమిట్ అనేది ఈజిప్ట్లో జరిగింది అని చెప్పేసి ఇస్తారు. COP28 సమిట్ అనేది మనకి ఎక్కడ జరిగింది, దుబాయ్లో, UAEలో జరిగింది. COP27 సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే దట్ ఈజ్ ఇన్ ఈజిప్ట్. సో ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ టైం మనకు ఒక గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని చెప్పేసి 2019లో ఒక ప్రపోజల్ పెట్టారనమాట. ఈ COP సమిట్సే గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది తీసుకొచ్చాయి. గ్రీన్ క్లైమేట్ ఫండ్లో ఏంటంటే ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్, బిగ్గెస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా లాంటి కంట్రీస్ కానీ మిగతా వాటికి కానీ కొంతవరకు ఫండింగ్ ఇస్తాయి అనమాట. ఆ ఫండింగ్ దేనికోసం ఇస్తాయి అంటే గ్రీన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి. ఇప్పుడు మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా వాడుతున్నాం, పెట్రోలియం, డీజిల్ ఇలాంటి వాటిని వాడడం వల్ల కార్బన్ ఎమిషన్స్ జరిగి గ్లోబల్ వార్మింగ్, ఎన్వైర్న్మెంట్ పాడైపోవడం జరుగుతుంది. ఆ ఫాజిల్ ఫ్యూయల్స్కి బదులుగా మనం గ్రీన్ హైడ్రోజన్ యూస్ చేసామనుకోండి, సో దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ గ్రీన్ హైడ్రోజన్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువై ఉండొచ్చు. సో దీనికి మనీ అనేది, ఫండింగ్ అనేది అవసరం అవుతుంది. ఆ ఫండ్స్ని ఈ కంట్రీస్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ రూపంలో ఇస్తాయి. ఈ కంట్రీస్ ఎందుకు ఇవ్వాలి, బికాస్ ఆఫ్ కంపెన్సేషన్కి ఇవి డ్యామేజ్ చేస్తున్నాయి కాబట్టి అలా ఇవ్వాల్సి ఉంటుంది. గ్రీన్ క్లైమేట్ ఫండ్, లాస్ అండ్ డ్యామేజ్, గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క మెయిన్ పదాలుగా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి సరిపోతుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్లో అయితే ఎక్కడ జరిగింది, వరల్డ్ బ్యాంకా లేకపోతే దాంట్లో మెంబర్స్, ప్రెసిడెంట్, ఇవి అడుగుతారు. ఈవెన్ రైల్వేస్లో కూడా ఆల్మోస్ట్ అంతే అడుగుతారు. If coming to that SSC or Intelligence Bureau or SSC GD sometimes even groups లో కావచ్చు. సో వాళ్ళకి ఇలాగ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసే పాసిబిలిటీ ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక సమిట్కి సంబంధించింది, లైక్ మీటింగ్కి సంబంధించింది అని చెప్పొచ్చు అనమాట. ఇంటర్పోల్ ఆర్గనైజేషన్ యొక్క 91st జనరల్ అసెంబ్లీ మీటింగ్ అనేది ఆస్ట్రియా క్యాపిటల్ అయిన వియన్నాలో జరిగిందనమాట. దానికి సంబంధించింది ఒకసారి ఇక్కడ చూడండి. సో 91st ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు సో మనకి వియన్నా, ఆస్ట్రియాలో జరిగాయి అన్నమాట. ఇంటర్పోల్ అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. కొన్నిసార్లు ఎబ్రివేషన్స్ని అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ IB, SSC, GD, రైల్వేస్ ఉంటాయి చూసారా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంటర్పోల్ యొక్క ఎబ్రివేషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్గా చెప్తాం. సో దీన్ని 1923లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లియాన్ ఇన్ ఫ్రాన్స్లో ఉంది. 1923లో ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి సో ఈ ఇయర్కి మనకి ఇంటర్పోల్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయ్యి 100 years కంప్లీట్ అవుతుంది. ద 100th యానివర్సరీ ఆఫ్ ఇంటర్పోల్గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో అది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇండియా వచ్చేటప్పటికి ఇంటర్పోల్లో ఎప్పుడు జాయిన్ అయిందంటే 1949లో. అది స్టార్ట్ అయిందేమో 1923లో, బట్ ఇండియా జాయిన్ అయింది 1949లో. ఈవెన్ 91st జనరల్ అసెంబ్లీ సమావేశాలు వియన్నాలో కదా జరిగాయి. అండ్ లాస్ట్ ఇయర్ 90th జనరల్ అసెంబ్లీ సమావేశాలను ఢిల్లీలో లేదా ఇండియాలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా 2023లో యంగ్ గ్లోబల్ పోలీస్ లీడర్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇంటర్పోల్ కండక్ట్ చేయడం జరిగింది, యంగ్ గ్లోబల్ పోలీస్ లీడర్స్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ పోలీస్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు. సో ఈ ఆర్గనైజేషన్ వల్ల ఇండియాకి సంబంధించి, ఇండియాకి ఎవరైతే 24 క్రిమినల్స్ ఉన్నారో మనకి టార్గెటెడ్గా, వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ ఇండియా వేరే కంట్రీస్లో ఉండిపోయారో వాళ్ళందరినీ తిరిగి ఇండియాకి రప్పించడం జరిగింది త్రూ దట్ ఇంటర్పోల్ హెల్ప్తో అనమాట. ఆ డేటాని ఇక్కడ ఇచ్చాం. ఇంకా 184 క్రిమినల్స్ని ఐడెంటిఫై చేసాం. సో వాళ్ళని కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది, ఇంకా ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇంటర్పోల్ సంస్థ అంటే ఏంటి, అసలు ఇండియాకి 24 క్రిమినల్స్ని ఎవరినైతే గుర్తించారో వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు ఇండియాకి అనేది, అది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ సమావేశంలో మన CBI డైరెక్టర్
డైరెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అథారిటీకి సంబంధించిన దినకర్ గుప్తా. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ఐఏ డైరెక్టర్ దినకర్ గుప్తా గారు, వీళ్ళిద్దరూ కూడా మనకి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం వాళ్ళిద్దరికి సంబంధించిన పేర్లను రిపీట్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ చూడొచ్చు, అది జీకేలోకి వస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్ ఏంటి, 90th జనరల్ అసెంబ్లీ ఇండియాలో జరిగింది. 91st వచ్చేటప్పటికి వియన్నా ఆస్ట్రియాలో జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ జనరల్ అసెంబ్లీ సమావేశం 91వసారి, కానీ ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి 2023కి 100 years కంప్లీట్ అవుతుంది. ఇండియా ఇందులో మెంబరా కాదా అంటే మెంబరే. ఇండియా 1949లో ఇందులో మనకి జాయిన్ అవ్వడం జరిగింది. మిగతాది ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది కూడా ఒకసారి ఇందులో చూద్దాం. సో ఇంటర్పోల్ ఆర్గనైజేషన్ అంటే మనకి క్రాస్ బోర్డర్ పోలీస్ కోఆపరేషన్గా కూడా చెప్పచ్చు అనమాట. ఈ ఇంటర్పోల్ ఆర్గనైజేషన్లో 196 మెంబర్స్ ఉన్నారు. సపోజ్ ఇందులో ఏ అనే కంట్రీ ఉంది అనుకోండి, బి అనే కంట్రీ ఉంది అనుకోండి. ఏ అనే కంట్రీలో కొంతమంది క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఈ కంట్రీకి వెళ్ళిపోయారు. సో వీళ్ళని ఇక్కడికి తిరిగి రప్పించే బాధ్యతని లేకపోతే ఆ హెల్ప్ని మనం ఇంటర్పోల్ ద్వారా తీసుకుంటాం. సేమ్ ఈ కంట్రీ కూడా అలానే చేస్తుంది. అది ఇంటర్పోల్ యొక్క మెయిన్ సర్వీస్ అనమాట, మెయిన్ గోల్గా కూడా చెప్తాం. దీనికోసం అని చెప్పేసి వాళ్ళు కొన్ని ప్రొఫెషనల్ సిస్టమ్స్ని యూజ్ చేస్తారు. లైక్ నోటీస్ని ఒక పర్టికులర్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సో మనకి మన కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మిస్ అయిపోయారు అనుకోండి, అబ్రాడ్ వెళ్ళి వేరే కంట్రీస్కి వెళ్ళి అలా, సో వాళ్ళకి సంబంధించి ఎల్లో నోటీస్ ఇష్యూ చేస్తారు. మిస్సింగ్ పర్సన్స్, వాంటెడ్ పర్సన్స్, ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేసి వెళ్ళిపోతారు చూసారా, వాంటెడ్ పర్సన్స్ రెడ్ నోటీస్ అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి కావాలంటే బ్లూ నోటీస్. అన్ఐడెంటిఫైడ్ బాడీస్ని కనుక ఐడెంటిఫై చేయాలంటే బ్లాక్ నోటీస్. గ్రీన్ నోటీస్ వచ్చేటప్పటికి వార్నింగ్స్కి సంబంధించి. పర్పుల్ నోటీస్ వచ్చేటప్పటికి మెథడ్ క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి. ఆరెంజ్ వచ్చేటప్పటికి ఇమిటెంట్ థ్రెట్. ఇట్లా మనకి నోటీస్ని జారీ చేయడం జరుగుతుంది. సో వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్లోనో ఏది కరెక్టా ఏది రాంగా అని. అలాగే ఇక్కడ కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నాయి చూడండి. సో ఇందులో వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇప్పుడు రైల్వేస్, ఎస్ఎస్సి, జీడీ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈవెన్ ఐబీ కూడా ఉంది కదా. సో సింపుల్గా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి క్వశ్చన్స్ పడతా ఉంటాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. అమ్నిస్టీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇది లండన్లో ఉంది హెడ్ క్వార్టర్స్ అనేది. అది ఒకటి హ్యూమన్ రైట్స్కి సంబంధించింది, మానవ హక్కులు. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నా ఆస్ట్రియాలో ఉంది. ఇప్పుడు ఇదే వియన్నాలో కదా మనకి ఏది 91st జనరల్ అసెంబ్లీ ఇంటర్పోల్ సమావేశాలు జరుగుతున్నాయి. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ప్యారిస్లో ఉంది. యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూయార్క్లో ఉంది. యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ అండ్ యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్గా చెప్తాం. అలాగే నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, ప్రపంచ వాణిజ్య సంస్థ కావచ్చు, ట్రేడ్ ఆర్గనైజేషన్. వీటి హెడ్ క్వార్టర్స్ అన్ని స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఈ రెండు కూడా ది హెగ్, నెదర్లాండ్స్లోని ది హెగ్ అనే ప్రాంతంలో ఉన్నాయి. నెక్స్ట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అని చెప్పేసి అంటాం అనమాట. అది బెల్జియంలోని బ్రజిల్స్ అనే ప్రాంతంలో ఉంది హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌత్ ఏషియన్ కంట్రీస్ యొక్క రీజనల్ కోఆపరేషన్కి సంబంధించింది. అది మనకి నేపాల్లోని కాఠ్మాండు దగ్గర ఉంది. సో మిమ్మల్ని ఇవి కూడా సేమ్ హెడ్ క్వార్టర్స్ని అడుగుతూ ఉంటారు. ఎక్కువగా ఈ యునెస్కోకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, లేకపోతే మనకి ఇందాక నేను చెప్పాను వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి వాషింగ్టన్ డీసీలో లొకేట్ అయి ఉన్నాయని ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు. లేకపోతే యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది నైరోబీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కెన్యాలో ఉంది. హెడ్ క్వార్టర్స్ని ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా అడుగుతారు. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంటర్పోల్ ఆర్గనైజేషన్ చదువుతున్నాం కాబట్టి ఈ జీకే టాపిక్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఒక 5 minutes మీరు ఎక్స్ట్రా స్పెండ్ చేయగలిగితే ఒక టాపిక్ అయిపోతుంది, కరెంట్ అఫైర్ కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. మీరు ఇక్కడ చూడొచ్చు, శాండ్రా డే ఓకానర్. సో శాండ్రా డే ఓకానర్ అనే పర్సన్ మనకి యుఎస్ఏకి సంబంధించిన ఫస్ట్ విమెన్ సుప్రీంకోర్టు జడ్జ్గా పనిచేశారు. రీసెంట్గా ఆమె మరణించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న కోయిన్సిడెంట్ అనలేము, కంపారిజన్ చేసి చూడొచ్చు అనమాట. మనకి నవంబర్ మంత్లో ఫాతిమా బీవీ గారు చనిపోయారు.
ఆమె కూడా ఫస్ట్ విమెన్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. అలాగే ఫస్ట్ విమెన్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆఫ్ యూఎస్ఏగా వర్క్ చేసిన డిసెంబర్ మంత్లో మనకి యూఎస్ఏ పర్సన్ అనమాట శాండ్రా డే ఓ కార్నర్ చనిపోవడం జరిగింది. మేబీ కాంబినేషన్లో క్వశ్చన్స్ అట్లా ఏమైనా ఫ్రేమ్ చేసే ఒక పాసిబిలిటీ అయితే ఉంది, ఎందుకంటే రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి కదా, సో దానివల్ల అడిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఉంటాయి. సో ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్ అండి, ఒబిచరీ మరణించిన వ్యక్తులకి సంబంధించింది అనమాట. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఒక స్టేట్ రిలేటెడ్గా చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. యూపీలోని మనకి ఏదైతే ఈ ఫిరోజాబాద్ అనే ప్రదేశం ఉందో దాని యొక్క నేమ్ని చేంజ్ చేశారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గతంలో కూడా యూపీలో కావచ్చు, ఇండియాలో మిగతా ప్లేసెస్లో కూడా ఈ నేమ్స్ చేంజ్ చేయడం అనేది ఫ్రీక్వెంట్ అయిపోయింది ఈ మధ్యలో. సో మనకి యూపీలో మొఘల్ సారాయి జంక్షన్ అని చెప్పేసి ఉంటే దానిని దీనదయాల్ జంక్షన్ కింద నేమ్ని చేంజ్ చేశారు. అలాగే రీసెంట్గా యూపీలో ఉన్న ఫిరోజాబాద్ అనే ఏరియాని చంద్రనగర్ కింద నేమ్ని చేంజ్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో వన్ లైనర్ కరెంట్ అఫైర్లో అడగాలి అనుకుంటే సో డైరెక్ట్గా మీకు క్వశ్చన్ అడిగేస్తారు, ఫిరోజాబాద్కి సంబంధించి చంద్రనగర్ కదా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫిరోజాబాద్ని సిటీ ఆఫ్ బ్యాంగిల్స్ అని కూడా పిలుస్తారు. బ్యాంగిల్స్ ఇండస్ట్రీకి ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు అన్నమాట, గాజుల పరిశ్రమకి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యూపీ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. అండ్ యూపీలో రీసెంట్గా మనం చూసిన దాంట్లో అంగన్వాడీ పథకాల్లో హాట్ కుక్డ్ మీల్ స్కీమ్స్ అనే వాటిని స్టార్ట్ చేశారు. అలాగే ఎనర్జీ సెక్టార్కి సంబంధించి కన్జ్యూమర్ యాప్ని కూడా రీసెంట్గా రిలీజ్ చేసింది యూపీ స్టేట్ గవర్నమెంట్. బ్రిజ్రాజ్ ఉత్సవం అనేది మధురాలో కండక్ట్ చేశారు. మీరాబాయి గారి యొక్క ఉత్సవాన్ని కూడా మనకి యూపీలోనే కండక్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ రైట్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే క్యాంపెయిన్ని రీసెంట్గా యూపీ గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే మనం రీసెంట్గా చూసిన న్యూస్లో ఇంకొన్ని నేమ్స్ చేంజ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆరోగ్య మందిర్ అనే పేరుతో చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అహ్మదాబాద్ ఢిల్లీ సంపత్కర్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని అక్షరధామ్ ఎక్స్ప్రెస్ కింద నేమ్ని చేంజ్ చేశారు. సో మొఘల్ గార్డెన్స్ నేను చెప్పాను కదా, ఏదైతే రాష్ట్రపతి భవన్లో ఉందో దానికి సంబంధించి అమృత ఉద్యాన్ కింద నేమ్ని చేంజ్ చేశారు. సో ఇలాగ చాలా వరకు నేమ్స్ని చేంజ్ చేయడం జరిగిందండి. ఈ 3-4 ఇయర్స్లో ఫ్రీక్వెంట్గా జరిగిందని చెప్పొచ్చు. దాంట్లో ఉత్తరప్రదేశ్లో ఫిరోజాబాద్ అనే దాన్ని రీసెంట్గా చంద్రనగర్ కింద మనకి చేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అయితే నెక్స్ట్ వచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీకు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేకి సంబంధించి ఉందన్నమాట. సో మనకి ఏదైతే కాలుష్యానికి సంబంధించింది ఉందో అది నివారించి జాతీయ స్థాయి దినోత్సవంగా దీన్ని చెప్పొచ్చు. యాక్చువల్గా దీన్ని 1984లో మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు, భూపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్పేసి మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇండియాలో 1984లో. సో అది December 2nd and 3rd రోజున జరిగింది. దాన్ని ఇన్సిడెంట్ని తీసుకొని December 2nd భూపాల్ గ్యాస్ ట్రాజడీకి దానికి గుర్తుగా అది మళ్ళీ జరగకుండా అలాంటి ఇన్సిడెంట్స్ ఉండకుండా ఉండేలాగా నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అనే దాన్ని December 2nd ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్ఎస్సి ఎవరైతే ప్రీవియస్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి చాలా బాగా తెలుసండి భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఆ క్వశ్చన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అనేది. భూపాల్ గ్యాస్ ట్రాజడీ 1984లో జరిగింది. అది కూడా ఒక గ్యాస్ లీకేజ్ వల్ల. దాని పేరు మిక్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా, మిథైల్ ఐసోసైనేట్. కొన్ని టన్స్ ఆఫ్, చాలామంది చెప్పడం 45 టన్స్ అంటారు, కొంతమంది 50 టన్స్ అని చెప్తా ఉంటారు. సో మోర్ దెన్ 45 టన్స్ ఆఫ్ ఈ మిథైల్ ఐసోసైనేట్ అనేది అక్కడ లీక్ అవ్వడం వల్ల చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఆ రేడియేషన్ లేకపోతే ఆ ఎఫెక్ట్స్ వల్ల చనిపోవడం జరిగింది, ఇబ్బందులకి గురి కావడం జరిగింది. అండ్ ఇది యూఎస్ఏకి సంబంధించిన ఒక ఏదైతే మనకి ఈ ఫర్టిలైజర్స్ కావచ్చు లేకపోతే ప్లాస్టిక్ రిలేటెడ్ అనుకుంటా, సో మనకి యూసీసీ కంపెనీగా పిలుస్తారు. ఆ కంపెనీకి సంబంధించే ఈ గ్యాస్ లీకేజ్ అనేది జరిగిందనమాట. సో అదే ఇక్కడ ఇన్సెక్టిసైడ్ ఏదైతే ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా దీన్ని చెప్పొచ్చు అనమాట. అండ్ December 2nd నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే కదా, థీమ్ వచ్చేటప్పటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ అ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్. సో మన గ్రహం అనేది ఎర్త్ ఏదైతే ఉందో అది పరిశుభ్రంగా ఉండాలి అండ్ ఆరోగ్యంగా ఉండాలి. ఫ్యూచర్కి మనం అలాంటిది ఇవ్వాలి, మన ప్లానెట్ రీసోర్సెస్ అనేవి ఇవ్వాలి. ఇదే అర్థంతో వచ్చేలాగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఫర్ అ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్గా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ రిలేటెడ్ కనుక చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అది తీసుకోవచ్చు. అండ్ ఈ వేస్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 2016 అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అని చెప్పేసి ఉంది, 1986లో వచ్చింది. ఈవెన్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్
పర్యావరణ పరిరక్షణ చట్టం అని చెప్పేసి అంటాం. సో అది కూడా 1986లో వచ్చింది. ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అనేది 1981లో రావడం జరిగింది. సో మనకి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981 అండ్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 1986, ఈ వేస్ట్ రూల్స్ 2016, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. సో ఈ చట్టాలు జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బట్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే వచ్చేటప్పటికి 1984 నుంచి మనం ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా December 2nd రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా డేకి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూడండి, December 2కి సంబంధించింది. December 2nd ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లావరీ. సో మనకి బానిసత్వం ఏదైతే ఉందో దానిని నిర్మూలించడానికి అంతర్జాతీయ దినోత్సవంగా December 2nd అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. సో దీన్ని 1949లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒక రిజల్యూషన్ ద్వారా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత నుంచి మనకి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే నెక్స్ట్ దీని యొక్క థీమ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్లో. ఫైటింగ్ స్లావరీస్ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ద ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్. సో విద్య ద్వారా ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడున్న ఏదైతే మనకి సిచ్యువేషన్స్ ఉన్నాయో టైం పీరియడ్, ఎడ్యుకేషన్ ద్వారా ఈ రేసిజం కావచ్చు, స్లావరీ కావచ్చు, దీనిని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ థీమ్ అనేది ఉందన్నమాట. థీమ్ డే అనేది తెలిసింది కదా. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ నేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో 150 మిలియన్ చిల్డ్రన్ ఆర్ సబ్జెక్టెడ్ టు చైల్డ్ లేబర్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 150 మిలియన్ మంది పిల్లలు ఓన్లీ బానిసత్వానికి గురి అయి బతుకుతున్నారంట. అండ్ ఇంకా మోడర్న్ స్లావరీలో 40 మిలియన్ పీపుల్ వరకు ఉన్నారు ప్రపంచంలో. మోడర్న్ స్లావరీ అంటే ఫోర్స్డ్ మ్యారేజెస్, సెక్షువల్ అఫెన్సెస్, హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే జనరల్గా మనకి లైంగిక వేధింపులకి గురి కావడం కావచ్చు, సో లేకపోతే బలవంతపు మ్యారేజెస్ కావచ్చు, ఎత్తుకెళ్ళిపోవడాలు, ఇవన్నీ కూడా మనకి ఆ తర్వాత ఏదైతే స్లావరీ మనుషుల్ని యూజ్ చేసుకుంటారో సో అది మోడర్న్ స్లావరీలో వస్తుంది అనమాట. మనకి వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ ఏం చేసిందంటే గ్లోబల్ మోడర్న్ స్లావరీ ఇండెక్స్ అనే దాన్ని ఇచ్చిందనమాట. సో దాంట్లో టాప్ కంట్రీగా ఉన్నది నార్త్ కొరియా. నార్త్ కొరియాలో ఎక్కువ మనకి ఈ మోడర్న్ స్లావరీ అనేది ఎక్కువ ఉందంట. అండ్ తక్కువ ఉన్నది ఎక్కడంటే స్విట్జర్లాండ్, నార్వే, జర్మనీగా చెప్తున్నారు. సో ఈ ఇండెక్స్ని ఇక్కడ చదవడం వల్ల అటు డే అనేది గుర్తుంటుంది, ఇటు ఇండెక్స్ కూడా గుర్తుంటుంది. December 2nd ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ డే ఫర్ దట్ అబాలిషన్ ఆఫ్ స్లావరీ. సో December 2nd గురించి మనం 2 విధాలుగా చెప్పుకున్నాం. ఒకటి వచ్చేటప్పటికి పొల్యూషన్ కంట్రోల్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లావరీ. అటు వచ్చేటప్పటికేమో కాలుష్య నివారణ జాతీయ దినోత్సవంగా, ఇటు అంతర్జాతీయ దినోత్సవం బానిసత్వాన్ని అరికట్టడానికి. ఈ రెండు కూడా December 2nd మనం సెలబ్రేట్ చేసుకుంటాం డిఫరెంట్ కాజెస్తో. అండ్ గ్లోబల్ ఫ్రీ ఏదైతే మోడర్న్ స్లావరీ ఇండెక్స్ అనేది వాక్ ఫ్రీ ఫౌండేషన్ ఇచ్చిందో అందులో టాప్ కంట్రీగా నార్త్ కొరియా అండ్ లోయెస్ట్ దాంట్లో స్విట్జర్లాండ్, నార్వే, జర్మనీ లాంటి కంట్రీలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండ్ డే ఆఫ్ ద కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ కూడా వన్ లైనర్ కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే. వరల్డ్ కంప్యూటర్ డే వచ్చేటప్పటికేమో Feb 15న, వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే వచ్చేటప్పటికి December 2nd. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి లిటరసీ ఫర్ హ్యూమన్ సెంటర్డ్ రికవరీ, నారోయింగ్ ద డిజిటల్ డివైడ్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. జస్ట్ డే అండ్ థీమ్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వరల్డ్ కంప్యూటర్ డే వచ్చేటప్పటికి మీకు 15th Feb ఉంది చూసారా, సో అప్పుడు మనకి రికగ్నైజ్ చేయబడింది. సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని చెప్పేసి COP28 సమిట్లో దీనికి సంబంధించిన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆల్రెడీ COP28 సమిట్ అనేది మనకి దుబాయ్లో స్టార్ట్ అయిందని, COP27 ఈజిప్ట్లో జరిగిందని మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే 10 days జరిగే ఈ సమిట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. COP27లోనే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి డిస్కస్ చేయడం కూడా జరిగిందనమాట. సో జనరల్గా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్లో ఏవైతే మనకి బిగ్గెస్ట్ కంట్రీస్ ఉంటాయో, ఎక్కువ పొల్యూషన్ని, ఎమిషన్స్ని రిలీజ్ చేస్తాయో, సో వీటి వల్ల ఏ కంట్రీస్ అయితే పూర్ కంట్రీస్ అయితే డ్యామేజ్ అవుతాయో వాటికి ఫండ్స్ని ఇచ్చేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు, ఈ ప్లాట్ఫామ్ని డిజైన్ చేశారు. వరల్డ్ బ్యాంక్ దీన్ని మానిటర్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉన్నట్టుగా కూడా కొన్ని క్వశ్చన్స్, కొన్ని క్వైరీస్ దీనికి సంబంధించి ఉన్నాయంట. అండ్ ద నెక్స్ట్ వన్, 91st ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు రీసెంట్గా ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ అయిన వియన్నాలో జరిగాయి. ఇంటర్ పోలీస్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఇంటర్పోల్గా చెప్పొచ్చు. ఇది వచ్చేటప్పటికి
ఫ్రాన్స్లోని లియన్నా హెడ్ క్వార్టర్స్గా 1923లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ ఇయర్కి అది 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. యాక్చువల్గా 91st జనరల్ అసెంబ్లీ సమావేశం ఇది. బట్ ఇంటర్పోల్ స్టార్ట్ అయ్యి 100 ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ సంవత్సరానికి. వియన్నాలో జరుగుతుంది. 90th జనరల్ అసెంబ్లీ సమావేశాలు దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఇండియాలో జరిగాయి, న్యూఢిల్లీలో. అలాగే ఇంటర్పోల్తో పాటుగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, శాండ్రా డే ఓ కోనర్ అనే పర్సన్ రీసెంట్గా మరణించారు. యూఎస్ఏకి సంబంధించిన ద ఫస్ట్ విమెన్ సుప్రీంకోర్టు జడ్జిగా కూడా ఆమె వర్క్ చేశారు. ఈమెను మనం ఫాతిమా బీవీ గారితో కంపేర్ చేసి చెప్పుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఫిరోజాబాద్ నేమ్ని చంద్రనగర్ కింద చేంజ్ చేశారు. సో యూపీలో కానీ ఇండియాలో కానీ నేమ్స్ని ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడం జరుగుతుంది. రైల్వే స్టేషన్స్, పోర్ట్స్ నేమ్స్, రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ అమృత ఉద్యాన్గా మార్చడం. ఈ నేపథ్యంలోనే యూపీలో ఉన్న సిటీ ఆఫ్ బ్యాంగిల్స్గా పిలువబడే ఫిరోజాబాద్ని అండ్ రీసెంట్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది చంద్రనగర్ అని. దానికి సంబంధించింది నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఏదైతే ఉందో డిసెంబర్ 2న దీన్ని రికగ్నైజ్ చేశారు. 1984లో భూపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగిన తర్వాత అత్యధికంగా మిథైల్ ఐసోసైనేట్ రిలీజ్ అయ్యి చాలా మంది చనిపోయారు. అలాంటి ఘటనలు ఇండియాలో మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి డిసెంబర్ 2 అనేది నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే కింద తీసుకొచ్చారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లావరీగా చెప్పొచ్చు. అంతర్జాతీయ దినోత్సవం బానిసత్వాన్ని అరికట్టడానికి. అయితే జనరల్గా మనకి యునైటెడ్ నేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూసుకుంటే ఈ మోడర్న్ స్లావరీ అనేది అంతకంతకు పెరుగుతూ వెళ్తుందంట. యాజ్ పర్ దట్ యునైటెడ్ నేషన్ రిపోర్ట్ ప్రపంచంలో ప్రస్తుతం 150 మిలియన్ చిల్డ్రన్ ఈ స్లావరీలో బతుకుతున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా మోడర్న్ స్లావరీలో ప్రపంచంలో 40 మిలియన్ పీపుల్ ఉండడం జరిగింది. అయితే వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థ ఏం చేసిందంటే గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో మోడర్న్ స్లావరీ ఇండెక్స్ ఆ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ ఇండెక్స్లో టాప్ కంట్రీగా నార్త్ కొరియా, లోయెస్ట్ కంట్రీస్లో స్విట్జర్లాండ్, జర్మనీ లాంటి కంట్రీస్ ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే గురించి డిస్కస్ చేసుకున్నాం. డిసెంబర్ 2న వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేని సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్గా ఫిబ్రవరి 15th వచ్చేటప్పటికి వరల్డ్ కంప్యూటర్ డే అండ్ వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే వచ్చేటప్పటికి డిసెంబర్ 2న రికగ్నైజ్ చేయబడింది. అది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్గా కూడా చెప్పొచ్చు. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.